గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన పరేడ్లో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. War cry for freedom. And today the central area opposite the saluting base has President Murmu, India's constitutional head, being welcomed here at 130J Super Hercules aircraft and two C-295 aircraft, the latest tactical transport aircraft of the from the Special Operations Squadron of the Indian Air Force, led today by Group Captain Rahul Rawat. The motto of the squadron, मार्शल ऑफ एयरफोर्स अर्जुन सिंह के नाम पर जिसका नामकरण हुआ है। नेतृत्व 350 किलोमीटर प्रति घंटे की रफ्तार से इन विमानों ने चंडीगढ़ से उड़ान भरी है और कर्तव्य पथ की ओर अग्रसर हैं। flying at a speed of 350 kilometers per hour. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన పరేడ్లో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథులతో కలిసి సంప్రదాయ రాష్ట్రపతి బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం 21 గన్ సెల్యూట్ తో గౌరవ వందనం స్వీకరించారు. Ministry of Culture depicting the theme of Vande Mataram, the soul cry. सलामी मंच के सामने आ रही है ओडिशा की झांकी, परंपरा से प्रगति और आत्मनिर्भर भारत की समृद्ध विरासत, उसका प्रदर्शन और पूर्वोत्तर राज्य मणिपुर की झांकी सलामी मंच के साथ. and now we will travel across the breadth of India towards its western side, Rajasthan. And పరేడ్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భారత సైన్యానికి వెన్నుముకగా నిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ పరేడ్లో భాగస్వామ్యం వహించింది. అంతరిక్ష యాత్రికుడు గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఇక తొలిసారిగా ఈ పరేడ్లో యూరోపియన్ యూనియన్ మిలిటరీ బృందం పాల్గొని గౌరవ వందనం సమర్పించింది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ సింధూర్ ఇతివృత్తంతో రూపొందించిన శకటం ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే ఏకైక క్రియాశీల గుర్రపు దళం అయిన 61వ కావల్రీ పరేడ్లో తన రాజసాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది పరేడ్ వందే మాతరం 150 ఏళ్లు అనే ప్రత్యేక థీమ్తో సాగింది. దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మరో 13 వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి. ఇక 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో వేడుకలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీకి విశిష్ట సేవ మెడల్ ప్రకటించారు. President Murmu, India's constitutional head, being welcomed here at all home. 20
and Krishna. In a short while from now, perfect symphony. Under Ashish Vashisht flying the P-8I and the Sukhoi 30 MKI of the Indian Air Force flown by Group Captain Jeetu Yadav with Squadron Leader Tanush Malik and Wing Commander Reconnaissance and Anti-Submarine Prowess, and the Sukhois flanking it.